హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇదొచ్చేసి గాంధారి మైసమ్మ జాతరకెళ్ళినా గదా! అమ్మవారి దర్శనం జేసుకోవడానికి. సో ఆ రోజు మా లంచ్ స్పెషల్స్ వచ్చేసి గారె చేసిర్రనమాట. పప్పు గారెలు, మటన్ కర్రీ, బగారా రైస్, తలకాయ కూర, బోటి కర్రీ ఇవన్నీ గూడా ప్రిపేర్ జేస్తున్నారు. సో ఒక కుక్ పెట్టుకున్నారనమాట. వాళ్ళే అన్నీ ప్రిపేర్ జేసినారు. సో కన్నయ్యకి ఫుడ్ తినిపిచ్చేసి కరెక్ట్ ఇంగ ఫుడ్ రెడీ అయిందనంక మేము వెళ్ళామనమాట. సో వెళ్ళే దారిలో కన్నయ్య మంచిగా స్లీపేసిండు. సో వెళ్ళేటప్పుడే పెద్దమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి పెద్దనాన్న, పెద్దమ్మ కలిసి వెళ్ళామన్నట్టు. సో అప్పుడేమో ఫుల్లు స్లీపేసిండు. అక్కడికెళ్ళినాక ఇంగ పిల్లల హడావిడికి లేసిండనమాట కన్నయ్య. మస్తు ఎంజాయ్ చేసిండు. అసలు ఆ రోజు కన్నయ్య చేసిన ఎంజాయ్ మాత్రం అసలు ఎవ్వరు చేయలేదని చెప్పాలి. అక్కడున్న వెహికల్స్ ప్రతి ఒక్క వెహికల్‌ని ఎక్కి ఎంజాయ్ చేసిండనమాట. ఎస్పెషల్లీ ట్రాక్టర్. ట్రాక్టర్ మీదనైతే మస్తు సేపు కూర్చున్నాడు అసలకి. సో ఇంగ మేము గారె విత్ మటన్ కర్రీ తిన్నామనమాట. ఫుడ్ మాత్రం చాలా బాగుండే. ఎంతైనా అమ్మవారి ప్రసాదం గదా! మంచిగుండే అనమాట టేస్ట్. సూపర్ వండిండు. ఇంగ వాళ్ళు గూడా మంచిగా నిమ్మకాయ పిండుకొని హ్యాపీగా తినేసినామన్నట్టు. సో కొంచెం లేట్ అయింది ఫుడ్ తినడం గానీ, టేస్ట్ మాత్రం బావుండే. ఇంకా కరెక్ట్ టైం తింటే ఇంకా హ్యాపీగా తినేవాళ్ళము. సో మంచిగా పప్పు గారెలు ప్రిపేర్ చేసినారు. మటన్ కర్రీ, తలకాయ కూర, బోటి కర్రీ, బగారా రైస్ అన్ని రకాల వెరైటీస్ ఉండే. సో ఇంగ కొంచెం కొంచెం అవి కొంచెం, అవి కొంచెం అన్నీ తినేసి ముచ్చట్లు పెట్టుకుంటూ తిన్నామనమాట స్లోగా. సో కన్నయ్యకి ట్రాక్టర్ అయిపోయింది. ఇంగ నెక్స్ట్ ఆటో అనమాట. అక్కడున్న మాక్సిమం అన్ని వెహికల్స్‌ని ఎంజాయ్ చేసిండు కన్నయ్య ఆ రోజు. ఇంక వానికెందుకు దొరుకుతాయి చెప్పండి అన్ని వెహికల్స్. మస్తు ఎంజాయ్ చేసిండసలకి. ఫస్ట్ టైమ్ మార్నింగ్ ఎక్కువ పర్ఫార్మెన్స్ చూపియలే కన్నయ్య. ఇంగ ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ అయితే మా వాళ్ళందరైతే షాక్ అయ్యారసలకి. అమ్మాయి కన్నయ్య ఫుల్లు చాలా అసలకి. సో చూడండి ఇక్కడ కారు నడుపుతున్నాడు. ప్రతి ఒక్క వెహికల్‌ని నడపడము, ఫుల్లు డాన్స్ చేయడము ఆ ట్రాక్టర్ మీద. అక్కడ అందరూ సాంగ్స్ పెడతారు గదా! సాంగ్స్‌కి డాన్స్ చేయడం అనమాట. మా కన్నయ్య పర్ఫార్మెన్స్ చూసి అందరూ షాక్ అయ్యారసలకి. మస్తు చాలున్నాడు మీ కన్నయ్య అనుకుంట చెప్తుంటారన్నట్టు. సో ఫస్ట్ చూసినప్పుడు మస్తు అమాయకుడు అనుకుంటారు ఎవ్వరైనా కన్నయ్యని చూసి. కానీ తర్వాత చూడంగా అర్థమైపోతది వాడెంత హుషారుగుంటాడో. సో చూడండి కార్‌ని ఎట్లా నడుపుతుండు మీరే గమనించండి. పెద్దవాళ్ళు నడిపినట్టు మొత్తం స్టీరింగ్ పట్టుకొని తిప్పుతున్నాడు. అసలు హడావిడి చేసిండసలకి ఆ రోజు మాత్రము. సో ఇంగ వాడు మంచిగా బయటికెళ్ళినప్పుడు ఆ టైంని మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తాడు కన్నయ్య. సో మేమందరం గూడా మంచిగా ఎంజాయ్ చేసినాం ఫ్యామిలీస్ అందరితోటి. కానీ చెప్తున్నా గదా! ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిన ప్లేస్ అమ్మవారి దగ్గరికి. ఎందుకంటే పైన వ్యూ సూపరుంది. కిందికొచ్చినంక వంటలు చేసుకొని మంచిగా ఫ్యామిలీస్ అందరూ కలిసి ఎంజాయ్ చేస్తే సూపరుంటదసలకి. సో మీరందరూ గూడా కంపల్సరీ ఒక్కసారైనా వెళ్ళండి. నెక్స్ట్ ఇయర్ గూడా మేమందరం ప్లాన్ చేస్తున్నాము. ఈ ఇయర్ మాత్రం మస్తు ఎంజాయ్ చేసినాము. సో అక్కడ మా పిల్లవాళ్ళందరూ గూడా కలిసి చేపలు గూడా పట్టిర్రనమాట. ఒక చేప దొరికింది పిల్లలందరికీ. సో ఆ రోజు మాత్రం మస్తు ఎంజాయ్ చేసినాం. ఐ హోప్ మీ అందరికీ వీడియోస్ నచ్చినాయనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.